అందరికీ నమస్కారం. నేను మీ డబ్బు కొట్టు కళ్యాణ్. నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ నా వీడియోలో ఆ యొక్క ట్రిప్కి సంబంధించిన విశేషాలు మీ అందరితో పంచుకోవడం నా అలవాటు. అయితే ఈ సంవత్సరానికి 2024 ఎండింగ్కి సంబంధించి నాకు దగ్గరలో ఉండి నేను ఎన్నో అంటే వేరే రాష్ట్రాలు స్టేట్స్కి ట్రిప్కి వెళ్ళా కానీ నేను నివసిస్తున్న గుంటూరుకు దగ్గరగా ఉన్న మంగళగిరి ఐలాండ్కి ఒక 2 రోజులు ట్రిప్ కోసం ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే ఈ యొక్క ఐలాండ్కి సంబంధించి విశేషాలు మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే ఐలాండ్ 80 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన గదులతో ఈ యొక్క ఐలాండ్ అయితే ఉన్న బాట మనకి ఇక్కడ కనపడుతుంది. అంతేకాకుండా అక్కడ ఒక మంచి పార్క్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణాన్ని తలపించే ఒక మంచి పార్క్ ఉన్నది. ఈ యొక్క పార్కే ఈ యొక్క ఐలాండ్కి తలమానికగా ఉన్నదని ఇక్కడ నిర్వాహకుల ద్వారా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మీరు ఒకసారి చూడవచ్చు. చిన్నపిల్లలకు ఒకటి, పెద్ద పిల్లలకు ఒకటి. అంతేకాకుండా ఇక్కడ ఎలక్ట్రికల్ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క 80 ఎకరాల విస్తీర్ణాన్ని చూపించడానికి వచ్చిన యాత్రికులు చూపించడం కోసానికి. అయితే ఇది ఒక చిన్న ట్రిప్గా చూసుకొని ఈ యొక్క అంటే గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా ఉభయ గోదావరికి సంబంధించిన పర్యాటకులు కానీ లేకపోతే ఒక ఫ్యామిలీ ట్రిప్ చేసుకోవడానికి ఇక్కడికి రావచ్చు. అయితే ఇక్కడ మ్యారేజ్తో పాటు బర్త్డే పార్టీలు, అంతేకాకుండా కంపెనీ మీటింగ్స్ కూడా, రాజకీయ పార్టీ పొలిటికల్ మీటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతాయని నిర్వాహకులు కూడా చేస్తుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే మన జీవితాలు ప్రతినిత్యం అలుపెరగని పోరాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు అలసట తీర్చుకోవడం కోసం, రిలీఫ్ కోసం ఇలాంటి యాత్రలకి, ఇలాంటి ఐలాండ్లు కూడా సందర్శించడం అనేది మన ఆరోగ్యానికి కూడా మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ డబ్బు కొట్టు కళ్యాణ్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.